Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. If you are bad, I am your dad. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చేసింది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఒక యాటిట్యూడ్ స్టైల్లో ఎడిట్ అనేది చేసుకుంటారు. ఆల్మోస్ట్ మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఎప్పుడు లవ్ స్టేటస్ కాదు ఆర్టికల్ అంటే మనకు ఆల్మోస్ట్ లవ్ స్టేటస్ అని కాదు, ఒక యాటిట్యూడ్ స్టేటస్ కూడా చేయను అని రిక్వెస్ట్ అయితే చేశారు గాయస్. మీకోసం అయితే క్రియేట్ చేశాను. సో చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు గాయస్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను kinemaster pro లింక్ ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ లింక్ అయినా క్లిక్ చేసి జాయిన్ అవ్వి, అక్కడైనా మీకు kinemaster pro లింక్ ఇచ్చాను గైస్. అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ గైస్ మనకు 7 రేసెస్ వస్తాయి. ఈ 7 రేసెస్ అయితే మనకు పని లేదు గైస్. మీరు ఎలా వీడియో క్రియేట్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. సో గైస్ ఈ వీడియోని వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ద్వారా అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ అనేది సింపుల్గా విత్ ఇన్ 2 నుంచి 3 మినిట్స్లో వీడియోని కంప్లీట్ అనేది ఎడిటింగ్ చేయొచ్చు. సో అది ఎలా అనేది చూపిస్తాను గైస్. ఆల్మోస్ట్ ఇంకా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ 7 డేసెస్ని మనకి ఇలా పైకి స్క్రోల్ అప్ చేయండి. పైకి స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ చూడండి ఇంపుట్ అంటే మనకు ఇంపుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి గైస్. మీరు వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోల్డర్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఫోల్డర్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి 9:30 మనకు యాటిట్యూడ్ స్టేటస్ బై ఈశ్వర్ టెక్ అని నేను మన ఛానల్ నేమ్ ఇచ్చాను. ఓకే, సో ఈ ఫోల్డర్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపుట్ అవుతుంది. ఆ ఫోల్డర్ మీ దగ్గర కావాలి కదా, మీకు కావాలి ఆ ఫోల్డర్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా గైస్. ఓకే, సో ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్లో మీకు కింద గెట్ ఫైల్స్ లింక్, ఆల్ మెటీరియల్స్ లింక్ లేదా డౌన్లోడ్ లింక్స్ అని అక్కడ రెడ్ కలర్లో మెన్షన్ చేసింటే అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసి వన్స్ మనకు ఆ ఫోల్డర్ను నేను ఎలా యాడ్ ఇచ్చానో అలానే మీరు కూడా యాడ్ ఇచ్చుకోండి. సో యాడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేను ఇచ్చిన ఫొటోస్, బ్యాక్గ్రౌండ్స్, ఎఫెక్ట్లు, సాంగ్స్, ఆ యొక్క ఫొటోస్తో సహా అన్నీ యాడ్ అయిపోతాయి. ఓకే, సో వన్స్ అన్నీ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తే ఇంకా ఆటోమేటిక్ నేను డెమోలో ఏ విధంగా చూపించానో సేమ్ అదే విధంగా యాడ్స్ యాడ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటన్నా ఇప్పుడు వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి మా ఫొటోస్ మేము ఎలా పెట్టుకోవాలని. సో అదే గైస్ ట్రిక్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫొటోస్ని ఎలా చేంజ్ చేయాలని చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా అంటే మనకు జూమ్ చేయండి. మీ ఫొటోస్ మీద పెట్టేసి ఇలా మనకు చీల్చినట్టు మనకి ఇలా జూమ్ చేయండి. ఓకే, సో వన్స్ మనకు జూమ్ చేస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లిరిక్స్కున్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేసేస్తున్నా. ఓకే, సో ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు, నేను అనేది రెండింటికి మ్యూట్ అయితే చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇతని ఫోటో ఉంది. ఇతని ఫోటోని చేంజ్ చేసి మన ఫోటో యాడ్ రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ కత్తెర సింబల్ ఉంది. కత్తెర సింబల్ పైన మనకు మీడియా అని ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గైస్ మీరు ఎవరి ఫొటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వాళ్ళ ఫొటోస్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోల్డర్స్లో మీకు సంబంధించిన ఫొటోస్ ఉంటాయి, అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇతని ఫోటోని తీసేసి నేను ఇంకో ఫోటోని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అతని ఫోటోని మళ్ళీ వేరేది యాడ్ చేస్తాను. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫోటో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకో ఫోటో వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూర్చున్న ఫోటో వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళాను. సేమ్ అక్కడ నుంచి ఫస్ట్ ఫోటోనే సెలెక్ట్ చేశాను. సో చూడొచ్చు మనకు ఆ ఫోటో వెళ్ళి ఈ ఫోటో వచ్చేసింది. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ మీరైతే ఎంటర్ చేసుకోండి. సేమ్ ఇక్కడ చూడండి ఈ ఫోటో ఉంది. సేమ్ అదే ఫోటో తీసేసి మళ్ళీ నేను ఇంకో ఫోటోని యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఆ ఫోటో తీసేసి సేమ్ ఇక్కడ యాచ్టీస్ మళ్ళీ వేరే ఫోటోని యాడ్ చేశాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో 3 వేరే వేరే ఫోటోలు యాడ్ ఇచ్చాను. సేమ్ ఇలా మళ్ళీ 4th
వన్ సెలెక్ట్ చేయండి అండ్ ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా ఇలానే మీరైతే చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి గైస్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇలా మీరు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ మీరైతే ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా మన ఫొటోస్ అయితే యాడ్ అయిపోతాయి. సో ఇంకా ఎఫెక్ట్లు అంటారా, ఆల్మోస్ట్ నేను ఇచ్చిన ఎఫెక్ట్లే యాచ్టీస్ అలానే మూవ్ అవుతాయి గైస్. ఎటువంటి మార్పులు తేడాలు ఏముండవు, నేను ఇచ్చిన ఎఫెక్ట్లతోనే మీకు యాడ్ అయిపోతాయి. జస్ట్ మీ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే క్రియేట్ అయిపోయినట్టే టోటల్గా. ఓకే, సో ఇప్పుడు నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. చూడండి గైస్, మనం ప్లే చేస్తే ఏ విధంగా యాడ్ అవుతుందో ఈ విధంగా మనకు ఫొటోస్ అన్నీ కూడా ప్లే అవుతాయి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇంతే గైస్. ఎడిటింగ్ పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు, జస్ట్ మీ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది ఈ వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద మనకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, సేవ్ మీద టచ్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియోని ఎడిట్ చేసుకుంటారు. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.